నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ పాక్ అండ్ ఇండియా మధ్యలో వార్ జరగబోతుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. కానీ ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్ సింధూర్‌కి ప్రతీకార చర్యగా షెహబాజ్ షరీఫ్ అంటున్నారు, మీ పైన కూడా మేము దాడి చేస్తాం. దాదాపు 10 సిటీస్‌లో మేము చేయబోతున్నాము దాడి అని చెప్పేసి ఆయన చెప్పడం. అందులో ముఖ్యంగా హైదరాబాద్ ఉంది అని అంటున్నారు. అంటే ఎలా ఉండబోతుందంటారు సార్ వాళ్ళ చర్య? నిన్న ఎర్లీ అవర్స్‌లో మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ప్రాంతాల్లో పాకిస్తాన్ మెయిన్ భూభాగంలో 4 ప్రాంతాలు, పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో 5 భాగాల్లో అటాక్ చేశారు. ముఖ్యంగా బహవల్పూరు, ముజఫరాబాదు, తర్వాత మురాద్‌కే, కోట్లీ ఈ ఏరియాలో అటాక్స్ చేయడం వల్ల వాళ్ళు దాదాపు 100 మంది చనిపోయారు అంటున్నారు. అందులో మసూద్ అజర్ ఎవరంటే జైషే ఈ మహమ్మద్ స్థాపకుడు ఆయన. ఇప్పుడు కూడా అతని లీడరు, 56 ఏళ్ళు అతనికి. అతను చాలా యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళ నేటివ్ ప్లేస్ బహవల్పూర్లో వేసిన ఒక మసీదు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తున్నట్టు చెప్తున్నారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ దాదాపు 10 మంది చనిపోయారు. వాళ్ళ పెద్దక్కయ్య, వాళ్ళ బావ, తర్వాత వాళ్ళ పిల్లలు, అలాగే పిల్లలు 5 మంది, పెద్దలు 5 మంది, మొత్తం 10 మంది చనిపోయారు. దాంతోపాటు ఎయిడ్స్ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఒక 4 చనిపోయారు. టోటల్గా 14 మంది చనిపోయారు. మొత్తంగా దాంట్లో ఈ అటాక్స్లో పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటుందంటే దాదాపు 37 మెంబర్స్ చనిపోయారని, 50 మందికి పైన గాయపడ్డారని పాకిస్తాన్ కూడా ఒప్పుకునింది. సో మన వాళ్ళైతే ఇప్పటికి కూడా దాదాపు 100 మంది చనిపోయారని చెప్తున్నారు. మేబీ ఇది ఏంటంటే యుద్ధం అంటేనే ఫస్ట్ క్యాజువాలిటీ ఈజ్ ట్రూత్ అంటారు. అంటే ఫస్ట్ చచ్చిపోయేది యుద్ధంలో ఎవరంటే నిజం అని. సో కాబట్టి ఎవరు నిజాలు చెప్పరు. ఏదేమైనా పెద్ద ఎత్తున అయితే నష్టం అయితే జరిగిందని వాళ్ళ రియాక్షన్ బట్టి అర్థమవుతుంది. సో దీనికి ఆల్రెడీ మసూద్ అజర్ ఒక ఉర్దూలో ఒక నోటు కూడా రిలీజ్ చేశాడు. నేను దీనికి మోడీకి పెద్ద ఎత్తున నష్టం చేస్తానని మోడీని పర్సనల్గా కూడా బెదిరించాడు. సో అతను చాలా బాధపడినట్టు కూడా తెలుస్తుంది. నేను కూడా చచ్చిపోయింటే బాగున్నాను నా ఫ్యామిలీతో, ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే అతనికి ఇష్టం అని చెప్తున్నారు. సో ఆ రకంగా నష్టం అయితే చేకూర్చగలిగాం మనం. మిగతా టెర్రరిస్టులు ఎవరోజు చనిపోయినారు అనేది మనకి కరెక్ట్గా తెలియకపోయినా ఖచ్చితంగా అయితే చాలా పెద్ద స్థాయిలోనే పాకిస్తాన్కి నష్టం జరిగింది. రెండవది, వాళ్ళ భూభాగంలో దాదాపు ఇంటర్నేషనల్ బార్డర్కి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మనం అటాక్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇది. సో దానివల్ల కూడా పాకిస్తాన్ ఒక భయభ్రాంతమైన పరిస్థితులకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ నేషనల్ అసెంబ్లీని సమావేశపరిచారు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగా షెహబాజ్ షరీఫ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఇది కవర్డ్లీ యాక్ట్, తర్వాత యాక్ట్ ఆఫ్ వార్ అని ఆయన డిక్లేర్ చేశాడు. దీనికి మేము ప్రతి రక్తపోటుకి ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పారు. దాంతో నిన్న అర్లీ మార్నింగ్ నుంచే ఎల్ఓసి మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అటాక్స్ అనేవి పెద్ద ఎత్తున, ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో విలేజెస్ మీద అటాక్స్ చేయలేదు. ఇప్పుడు అక్కడ ముఖ్యంగా పూంచి, తంగదర్రు, కుప్వారా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అటాక్స్ మొదలైనవి. దాదాపు 30 పైన చనిపోయారు మన వాళ్ళు. ఒక 50 నుంచి 60 మంది గాయపడ్డారని చెప్తున్నారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు అందరూ ఉన్నారు. విలేజ్ల్లో చాలా ఇండ్లు కూడా ధ్వంసం అయిపోయినాయి. అది చాలా మీడియా కూడా వెళ్ళి అక్కడికి విజువల్స్ అంతా కూడా చూపించింది, ఎన్డీటీవీ లాంటి మీడియా. సో ఒకటి ఏంటంటే ఎల్ఓసి దగ్గర పెద్ద ఎత్తున అటాక్స్ అనేవి పెంచడం, అంటే అక్కడ మిసైల్స్ని, అక్కడ షెల్స్ అంటాం, మోటార్స్ నుంచి షెల్స్ ఉపయోగిస్తారు. ఆ షెల్స్ కూడా పెద్ద ఎత్తున నష్టం చేస్తాయి. సో అక్కడ పెంచారనమాట. సో అది ఒక ప్రతీకారం. రెండవ ప్రతీకారం ఈ 24 నుంచి 36 గంటల్లో తీర్చుకుపోతున్నారు అని చెప్తున్నారు. అందుకని పాకిస్తాన్లో అనేక ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు మూసేశారు, ఫ్లైట్లు రద్దు చేశారు. పంజాబ్ లాంటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, సింధు ఆ ప్రాంతాల్లో స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలను మూసేశారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండమని చేశారు. సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అటాక్ చేస్తే మన వాళ్ళు రిటాలియేటరీ అటాక్స్ కూడా మన వాళ్ళు చేసే అవకాశం ఉంది. సో వాళ్ళు ఇప్పుడు దాదాపు 10 టౌన్స్ని, ముఖ్యంగా పంజాబు, గుజరాత్, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో ఉండే మేజర్ టౌన్స్ ప్లస్ ఢిల్లీ, హైదరాబాద్ మీద కూడా చేస్తారు. ఎందుకంటే సౌత్ ఇండియా కూడా ఎఫెక్ట్ అవ్వాలి, హైదరాబాద్ కీలకం అనేది ఒక వార్త వినిపిస్తుంది. అందుకని నిన్న దేశంలో
మనకు మాక్ డ్రిల్ 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ జరగడంతో పాటు కాశ్మీర్ లో సమావేశం జరిగింది. అత్యవసర కేబినెట్ సమావేశం. అక్కడ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అత్యవసర సమావేశం, ఎమర్జెన్సీ మీటింగ్ అనేది పెట్టి ఆయన యుద్ధం వస్తే ఎలా ఉండాలనేది ప్రిపేర్ చేశాడు. అది కొంత ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే యుద్ధం వస్తే ముందు ఫ్రంటల్ ఏరియా, ఇది మనకి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం పాకిస్తాన్కి. యాక్చువల్గా పాకిస్తాన్ దగ్గర అంత 1500 కిలోమీటర్ల దూరంలో అటాక్ చేసే క్షిపణులు లేవు. వాళ్ళు మన స్కైలోకి వస్తే తప్ప. సో అక్కడి నుంచి అయితే చేయలేరు. ఎందుకంటే మహా అంటే 200 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఎక్కువ వాళ్ళకి, అంతకంటే ఎక్కువ లేవు. కాబట్టి అక్కడ మనకు 3323 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్తో ఉంది. కాబట్టి ఆ బార్డర్ పరిధిలో ఉన్న టౌన్స్ మీద జరిగే అవకాశం ఉంది. దగ్గరగా ఉన్న టౌన్స్ ఢిల్లీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఎలాగో జరుగుతుంది, దాంతోపాటు పంజాబు, రాజస్థాన్, గుజరాత్ ఈ ఏరియాలో ప్రధానంగా జరుగుతుంది. కానీ వాళ్ళు మన ఎయిర్ స్పేస్లోకి వచ్చి అటాక్ చేయగలిగితే మాత్రం హైదరాబాద్లో కూడా చేయొచ్చు. సో అట్లా ఏమన్నా చేయబోతారా అన్న ఇది కూడా కనిపిస్తుంది. ఏదేమైనా పాకిస్తాన్కి ప్రెజర్ అయితే ఉంది పెద్ద ఎత్తున. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో మనకి ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు. ఫస్ట్ ఏమో ఆయన రిఫ్రెయిన్గా ఉంటాం, మేము ఇండియా కానీ రెచ్చగొట్టకపోతే మేము రెచ్చిపోమని మాట్లాడాడు. కానీ తర్వాత మేము కూడా అటాక్ చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం అనేది మాట్లాడుతున్నారు. అట్లాగే వాళ్ళ మిలిటరీ అధికారులు కూడా చాలామంది, ముఖ్యంగా అహ్మద్ షరీఫ్ చౌదరి అంటారు, లెఫ్టినెంట్ జనరల్, ఆయన మాట్లాడాడు. ఆయన కూడా ఆల్రెడీ మేము 5 జెట్లు పేల్చేసామని ఆయన చెప్పాడు. ఇప్పుడు అది కూడా వైరల్ అవుతుంది. యాక్చువల్గా CNN ఇందాక చెప్పిన ఈ ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ని CNN ఇంటర్వ్యూ చేసినప్పుడు CNNలో ఆమె విలేకరి అక్కడ యాంకర్ డైరెక్ట్గా అడిగింది, మీరు 5 జెట్లు పేల్చామని చెప్తున్నారు కదా, దానికి ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అని అడిగింది. ఆయన ఎంత సిల్లీగా సమాధానం చెప్తున్నాడంటే, ఎవిడెన్స్ మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఇండియాలో సోషల్ మీడియాలో వస్తుందని చెప్తున్నాడు. సో దాంతో ఆమె క్లియర్గా అడిగింది, సోషల్ మీడియాలో కాదు మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంది అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా క్యాజువాలిటీ ఫస్ట్ అబద్ధాలు, కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయడం అనేది పాకిస్తాన్ పెద్ద ఎత్తున చేస్తుంది. ఇవి మన వాళ్ళు అటాక్ చేసిన 10 నిమిషాల నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు అబద్ధాలు చెప్పడం. సో మన భూభాగంలోకి వచ్చి కాశ్మీర్లో ఈ ఫ్లైట్లు పేల్చా ఉన్నారు. కాకపోతే ఏంటంటే 2 జెట్స్ అయితే క్రాష్ అయినాయని మన వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. దాని వెనక పాకిస్తాన్ అయితే లేదు, అది క్రాష్ అయినాయి, దాని మీద విచారణ జరుపుతున్నామని కూడా మన వాళ్ళు చెప్పారు. కాకపోతే వాళ్ళు దాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే చూసాం, పహల్గామ్ ఆ టైంలో కూడా వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం కనబడుతుంది. అట్లాగే వాళ్ళ మీడియా కూడా మనం పెట్టిన ఆపరేషన్ సింధూర్లో పెట్టిన విజువల్స్ అన్నీ గాజాలో విజువల్స్ని తీసుకొచ్చి మనం పెట్టామని వాళ్ళు కూడా రివర్స్ ఇమేజ్ మేము చెక్ చేసామని డాన్ లాంటి పత్రికలు కూడా రాశాయి. నేను కూడా చదివాను, ఎడిటోరియల్ లాగా రాశాయి వాళ్ళు మొత్తం. సో అలాగా ఇదేంటంటే ఒకరి మీద ఒకరు ఫాల్స్ ప్రాపగండా అయితే జరుగుతుంది. కాకపోతే వాళ్ళు అటాక్స్ చేసే ప్రమాదం మాత్రం సీరియస్గానే ఉందని చెప్తున్నారు. అది ఏ స్థాయిలో చేస్తుందనేది డౌట్. ఎందుకంటే మనకు కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా బలంగా ఉన్నాయి. ఈ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అంటే రాఫెల్ కానీ, SU-30 కానీ, MK-1 కానీ, ఇవన్నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే రాడార్స్ పసిగట్టడం కావచ్చు, గాల్లోనే అవి రాకముందే మనం కౌంటర్గా వాటిని ఆపడం కావచ్చు, ఇవన్నీ ఉంది. ఇజ్రాయెల్ కూడా ఆ విషయంలో మనకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ ముస్లిం దేశాలతోనే పోరాడుతుంది కాబట్టి, ఇరాను, లెబనాను, తర్వాత పలస్తీనా, మనకి అది సహాయం చేసే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. నిన్న కూడా మన అటాక్స్ ఆపరేషన్ సింధూర్ను కూడా నిర్ద్వందంగా వాళ్ళు సపోర్ట్ చేశారు. సో అందువల్ల పాకిస్తాన్కి ఒకటి వాళ్ళు సింబాలిక్గా అయితే అటాక్ చేయాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళు నిరూపించుకోవాలి కదా మనం వీక్ కాదని. సో ఆ సింబాలిక్గా అటాక్ అయితే తప్పకుండా చేయాలి. కాకపోతే పెద్ద ఎత్తున చేస్తే మళ్ళీ ఎస్కలేటరీ అంటారు, ల్యాడర్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకూడదు. సో అందుకని సింబాలిక్గా మనం ఎలాగైతే ఫోకస్డ్, మెజర్డ్, నాన్ మిలిటరీ, నాన్ సివిలియన్ వాటి మీద చేశామో వాళ్ళు కూడా అలాగే చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ LOC దగ్గర గ్రామాల మీద బాంబులు వేస్తున్నారు.
సో అందుకని ఇప్పుడు వాళ్ళు కానీ అటాక్స్ కానీ మన మిలిటరీ స్థావరాల మీదనో లేకపోతే మన సివిలియన్ ప్రాంతాల మీద వేస్తే మాత్రం మన వాళ్ళు చుక్కలు చూపిస్తారు. ఎందుకంటే రెడీగా ఉంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో పోలిస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఇండియాలో. కాబట్టి రెండోది వాళ్ళ దగ్గర ఎకనామీ అనేది చాలా దారుణంగా ఉంది. 7 బిలియన్లు ఐఎంఎఫ్ ఇస్తే దాని మీద బతుకుతున్నారు. బెయిల్అవుట్ ప్యాకేజీ 7 బిలియన్లు ఇచ్చింది ఐఎంఎఫ్. దాని మీద బతుకుతున్నారు వాళ్ళు. డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. 4 రోజులు కూడా వాళ్ళు వార్ మీద స్పెండ్ చేసే పరిస్థితి లేదు, అన్లెస్ చైనా హెల్ప్ చేస్తే తప్ప. కానీ చైనా కూడా పాకిస్తాన్ హెచ్చరిస్తుంది. అమెరికా చాలా సీరియస్గా హెచ్చరించింది పాకిస్తాన్ని. ముఖ్యంగా మార్కో రూబియో ఆయన గట్టిగా మాట్లాడాడు, మీరు దీనికి రెస్పాండ్ అవ్వకండి మిలిటరీ పరంగా అని ఆయన గట్టిగా చెప్పాడు. సో అనేక దేశాల ప్రెజర్ ఉంది. ఎందుకంటే చైనా అక్కడ $70 బిలియన్ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పోర్ట్లు అవన్నీ చేస్తుంది. అక్కడ ఎస్ఈజెడ్లు అవన్నీ చేస్తుంది. ఇంకొక $30 బిలియన్ అప్పు ఇచ్చింది పాకిస్తాన్కి. అంటే దాదాపు $100 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది పాకిస్తాన్లో. యుద్ధం వస్తే దాని డబ్బులు అది కష్టమే కదా, దానికి కూడా ఇబ్బంది ప్రాజెక్టులు. ఆల్రెడీ అక్కడ రెబల్స్తో, బలూచిస్తాన్ రెబల్స్తో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటిది వార్ వస్తే చైనా పెట్టుబడులకు కూడా చాలా కష్టమవుతుంది. అందువల్ల పాకిస్తాన్ ఒకటి అనివార్యంగా దాడులు చేయాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. 2 అవి గట్టిగా చేస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి చేసినాము మేమేదో అని ఇంత చేస్తే అంత